ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి జిల్లా గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నేను ఇంకొక సందర్భంలో చెప్పింది కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అంటే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ వాళ్ళకి చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ద్వారా కూడా ప్రేక్షకులు కన్వీన్ కావద్దంటున్నారు. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఏదో 1170 970 అనేది ఒక జీవో వచ్చిందంటే అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్వీన్ అవుతున్నారు. 2 రోజులు ఉందా 3 రోజులు ఉందా కూడా అర్థం కావట్లేదు. మన వచ్చే 10 రోజులు రకరకాలు వచ్చింది. ఆ జీవోతో కూడా క్లియర్ చూడరు. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా స్వాగతించారు. టికెట్ రేట్లు పెంచడం వల్లే సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లో కొంత ఇంకొక 4-5 సంవత్సరాలు కాలం పోసినట్టుగా ఉంది. టికెట్ రేటు జరగకుండా ఉంటే ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు. దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేసుకుంటారని మీరు అలా తెలియజేసుకుంటున్నాం. సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మరియు సినిమా మినిస్టర్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. రామప్రసాద్ గారు మా మీడియా వారికి, పత్రికల వారికి, జర్నలిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగ్ల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాము. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడమైంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కడ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వల్ల థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక అధిక ధరలు అమ్ముతారంటే ఆ వచ్చిన ప్రేక్షకుల మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక మనం కళ్ళ ముందు చూస్తున్నాం. పోయిన 3-4 ఇయర్స్ నుంచి కూడా అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి. ఇప్పుడు అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతో మంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్. బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్లలో మాట్లాడుతున్నాము. ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతం అయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సార్ అంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే ఇందాక మేము పోయిన 2-3 మంత్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువ అయిపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే, వన్ మోర్ సైడ్ ఇస్ ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాని కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికీ 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక 1,000 రూపాయల నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే 800, 900, 1,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1,500 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5-7%. సో ఒక 5-7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమా. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు.
సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తుంది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా. సో అది దాని మీద ఫోకస్ చేస్తే మన ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు. డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లీ 5 years లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక 8,000 స్క్రీన్స్లో కాకుండా 28,000 స్క్రీన్స్లో తక్కువ రేట్లో ప్రాబ్లీ విల్ మేక్ 3,000 crores. ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒకటే థియేటర్లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు టైం. అది నా ఒపీనియన్ సార్. సామాన్యుడికి నిర్మాతలకు మీ ద్వారా కోరేది ఏంటంటే, ప్రేక్షకులు 2 రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి కింద మా సింగర్ స్క్రీన్లో చూడండి, బాగా డబ్బులు ఎక్కువ మల్టీప్లెక్స్లో చూడండి. అలా రెండవ కారణంగా మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మాకు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి మీరు తక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద అనుమతించిన నీకేం బాధ, నీకు ఇచ్చే అది తీసుకున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం కనుక అటువంటి జీవో కానీ తీయకపోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి. 350, 400 ఎక్కడ చూడండి, తెలవంతులు అంటే అక్కడ చూస్తారు. మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి 2 డివిజన్ మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్లు అట్లా కాదు, మా జనం కూర్చున్న కాడ మనకి ఎయిర్ కూల్ వాడుకుంటున్నాం. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు తక్కువ. ఉదాహరణ చెప్తున్నాను, నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు 100 రూపీస్, ఒక్కసారి 400 చేసిండు. నేను 400 టికెట్ పెట్టి అంత సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేస్తే నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగర్ స్క్రీన్స్కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఇంకొక 3-4 సంవత్సరాలు బతుకుతాం మేము. మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి. ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నేను ఇంకొక సందర్భంలో చెప్పింది కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అంటే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ వాళ్ళకి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ ద్వారా కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కావద్దంటున్నారు. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఏదో 1100 డబ్బింగ్ 900 డబ్బింగ్ అనేది ఒక జీవో వచ్చిందంటే అది ఓన్లీ ఒక్క షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 రోజులు ఉందా 3 రోజులు ఉందా కూడా అర్థం కావట్లేదు. మన వచ్చిన జీవో రకరకాలు వచ్చింది. ఆ జీవోతో కూడా క్లియర్ చూడరు. వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా స్వాగతించారు. టికెట్ రేట్లు పెంచడం వల్లే సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లో కొంత ఇంకొక 4-5 సంవత్సరాలు కాలం పోసినట్టుగా ఉంది. టికెట్ రేటు జరగకుండా ఉండి ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి, కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు. దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేస్తున్నారని మీరు అలా తెలియజేసుకుంటున్నాం. సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం, మరియు మా సినిమా మినిస్టర్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. రామప్రసాద్ గారు మా మీడియా వారికి, పత్రికల వారికి, జర్నలిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి, అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగ్ల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాము. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కడ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రై జరిగేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వల్ల థియేటర్లు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక అధిక ధరలు అమ్ముతుంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీద అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక